ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దువగా ఉన్న ఎడల నన్ను అడగవలెనని దేవుడు సెలవిచ్చిన విధంగా యవనస్తుల కొరకు సిద్ధపరచబడిన వ్రాయబడిన సామెతల్లో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. జ్ఞానం ఇచ్చేది ఆయనే కనుక ఆయన వలన మీరు జ్ఞానం పొందుకుంటారు. కాబట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానము కాక ఆత్మానుసారమైన జ్ఞానాన్ని సొలొమోను వలె మీరు అడిగినట్లయితే తప్పక దేవుడు మిమ్మను జ్ఞానము చేత నింపి ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి యెహోవా వలన మీరు జ్ఞానం పొందుకొని ఆశీర్వదించబడి ఉన్నత స్థితిలో ఉందురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడని వాగ్దానం చేసిన మా సర్వశక్తి గల దేవా, ఎంతమంది అయితే జ్ఞానము కొరకు అడుగుతూ ఉన్నారో వారి చదువులోను వారి యొక్క జీవితంలోను ప్రతి పరిస్థితిలోనూ దేవా జ్ఞానమును చేత నడిపించబడిన వ్యక్తులుగా దేవా మీ వలన పొందుకున్న జ్ఞానాన్ని బట్టి నడిపించబడేవారుగా ప్రతి ఒక్కరికి జ్ఞానమునిచ్చి నడిపించండి. కుటుంబంలో, వ్యవస్థలో, దేవాని స్తోత్రం, చదువులో, దేవాని స్తోత్రం, అన్ని రంగాల్లో జ్ఞానం వలన మాత్రమే వారు ముందుకు సాగలరు కనుక దేవ మీ వలన వారు జ్ఞానాన్ని పొందుకొని ఆశీర్వదించబడి ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చబడులాగున సహాయమును చేయగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీకు జ్ఞానం ఇచ్చునుగాక.